పుష్ప 2 అల్లు అర్జున్ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ పుష్ప ఎలా అయితే హిట్ అయిందో దాని సీక్వెల్గా వచ్చే పుష్ప 2 మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే అసలు విషయానికి వెళ్తే పుష్ప 2 ఒక అరుదైన రికార్డు నెలకొల్పింది. ఎన్ని రికార్డ్స్ అయినా బద్దలు కొడుతూనే ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా వచ్చిన రికార్డు ఏంటంటే 138 గంటల పాటు నిర్విరామంగా ట్రెండింగ్ 1లో ఉంది. అంటే ఇలా ఒక వీడియో 130 అంటే ఇన్ని రోజులు విడుదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు ట్రెండింగ్లో నెంబర్ 1లోనే కొనసాగడం అనేది ఒక అరుదైన రికార్డ్ అని చెప్పాలి. అంటే అప్పుడప్పుడు ఫ్లక్చువేషన్స్ అవుతాయి, ట్రెండింగ్ 1, 2, 3 అట్లా బట్ అలా లేదు. ట్రెండింగ్ వన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. అండ్ ఇప్పటికే 110 మిలియన్లకు పైగా దీన్ని వీక్షించారు. అండ్ ఇంకో రికార్డ్స్ ఏంటంటే నైజాంలో అత్యధిక రేటుకి అమ్ముడుపోయింది. అండ్ ప్రీ బిజినెస్ కూడా భారీగానే చేస్తుంది. ఇకపోతే ఇంతకుముందు ఎలాగైతే బాహుబలి రికార్డ్స్, నాన్ బాహుబలి రికార్డ్స్ అని మాట్లాడుకుంటారో, ఇక మీదట మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది పుష్ప బిఫోర్ పుష్ప ఆఫ్టర్ పుష్ప అని. అతిశయోక్తి లేదు దీంట్లో. ఎందుకంటే ఈజీగా 2000 కోట్లు కొల్లగొడుతుంది ఈ సినిమా. పెద్ద విషయం ఏం కాదు అది. ఇక్కడ తెలుగులో 1000 కోట్లు, మలయాళంలో 1000 కోట్లు బ్రహ్మాండంగా వస్తే, ఇంకా మిగతా చోట్లలో అయితే ఎలా అడపతడప ఆడినా ఆ 2000 కోట్లకు పైగా సాధిస్తుందని ట్రేడ్ పండితులు ఆల్రెడీ అంచనా వేశారు. అండ్ మైత్రి వాళ్ళకి ప్లీజ్ దయచేసి మీరు సొంత రిలీజ్ చేసుకోకండి, మాకివ్వండి అని ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎగబడుతున్నారు. బాహుబలి రికార్డ్స్ని అలా చెరిపేసే సినిమా ఏదైనా ఉందంటే పుష్ప అని బల్లగుద్ది చెప్పుకోవచ్చు. సో ఇక మీదటి నుంచి రాజమౌళి ప్లేస్ని సుకుమార్ డామినేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో పుష్ప 2 ఇప్పటికీ అయితే రికార్డుల మీద రికార్డులు కొల్లగొడతానే ఉంది. అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి ఈ సినిమా పైన. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్రీ బిజినెస్సే ఆల్మోస్ట్ కొన్ని కోట్లకు పైగా చేసే అవకాశం ఉందని, అది కూడా ఒక రికార్డ్ అవుతుందని కూడా చాలామంది చెప్తున్నారు. చూద్దాం పుష్ప ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందేమో మరి.